రాష్ట్రంలో నిరుపేదల సొంతింటి కల నిజం చేసే ఇందిరమ్మ ఇండ్ల పథకానికి ప్రజల నుంచి డిమాండ్ పెరిగింది. ఒకవైపు పారదర్శకంగా సాగుతున్న లబ్ధిదారుల ఎంపిక, మరోవైపు నాణ్యతతో కూడిన నిర్మాణ పనులు, అన్నింటికి మించి సకాలంలో విడుదలవుతున్న నిధులు ఈ పథకంపై ప్రజల్లో నమ్మకాన్ని పెంచాయి. దీంతో మాకు ఇందిరమ్మ ఇల్లు కావాలి అంటూ ఊరూరా లబ్ధిదారులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధుల చుట్టూ తిరుగుతున్నారు. ఎక్కడికెళ్లినా దరఖాస్తుల వెలువ కనిపిస్తోంది. పక్కా గృహాల నిర్మాణంలో ప్రభుత్వం చూపుతున్న వేగం, పంపిణీ చేస్తున్న నిధుల సరళిని చూసి గతంలో దరఖాస్తు చేసుకుని వారు సైతం ఇప్పుడు కొత్తగా ఆర్జీలు పెట్టుకొని క్యూ కడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలందరికీ పక్కా ఇల్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం దరఖాస్తుల స్వీకరణను ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఇండ్ల కోసం రికార్డు స్థాయిలో 77.68 లక్షల దరఖాస్తులు రాగా ప్రభుత్వం వీటిపై అత్యంత పారదర్శకంగా వడపోత కార్యక్రమాన్ని చేపట్టింది. క్షేత్రస్థాయి పరిశీలన, అర్హతల ప్రాతిపదికన సాగిన ఈ స్క్రీనింగ్లో ప్రాథమికంగా L1 కింద 23.20 లక్షల మందిని గుర్తించారు. వీరంతా సొంత స్థలం ఉండి నివాసానికి పక్కా ఇల్లు లేని అత్యంత నిరుపేదలుగా సర్కార్ తేల్చింది. మొదటి ప్రాధాన్యత కింద వీరందరికీ దశల వారీగా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేసేందుకు యంత్రాంగం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదటి విడత కింద రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున మొత్తం 3.50 లక్షల ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేయగా జూన్ నాటికి అందులో దాదాపు 1.32 లక్షల ఇండ్లు పూర్తి స్థాయి నిర్మాణానికి వచ్చాయి. మరో 68,000 నుంచి 72,000 ఇండ్లు ఈ నెలాఖరు నాటికి స్లాబ్ దశకు రానున్నాయి. ఇదే వేగంతో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ఆదిలాబాద్లో రెండో విడత కింద 2.50 లక్షల ఇండ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపారు. ఇక హైదరాబాద్ పరిధిలో నిరుపేదలకు జీవనోపాధి దెబ్బతినకుండా వారి ప్రస్తుత నివాసాలకు 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలోనే 1,00,000 ఇందిరమ్మ ఇండ్లను నిర్మించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇందుకోసం ప్రభుత్వ భూదాన్ భూములు, మురికివాడలను గుర్తిస్తున్నారు. అంతేకాకుండా గత ప్రభుత్వం నిర్మించి వదిలేసిన డబుల్ బెడ్రూమ్ ఇండ్లను పూర్తి చేసి కేటాయించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. గత పాలకుల కాలంలో గృహ నిర్మాణ పథకాలకు భిన్నంగా ఈసారి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో నాణ్యత ప్రమాణాలకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తుంది. పైగా ఇందిరమ్మ ఇళ్లకు స్థానికంగానే ఉచిత ఇసుకను అందజేస్తోంది. నిర్మాణంలో ఎక్కడా క్వాలిటీ లోపించకుండా ప్రత్యేక పర్యవేక్షణ కమిటీలను ఏర్పాటు చేసింది. కేవలం నిబంధనలకే పరిమితం కాకుండా లబ్ధిదారులకు భారం కాకుండా ఉండేందుకు పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్మాణం ఏ దశకు చేరుకుంటే ఆ దశకు సంబంధించిన బిల్లులను ఆన్లైన్ ద్వారా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే జమ చేస్తున్నారు. పనుల పురోగతిని బట్టి నిధులు చకచకా విడుదలవుతుండటంతో లబ్ధిదారుల్లో హర్షాతికేతాలు వ్యక్తమవుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల పథకం కేవలం కాగితాలకే పరిమితం కాలేదని నిరూపిస్తూ ప్రభుత్వం ఇప్పటి వరకు 6,500 కోట్లకు పైగా నిధులను విడుదల చేసింది. పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించింది. నేరుగా నిధులు ఇస్తుండటంతో క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులకు ఎలాంటి ఆటంకాలు కలగడం లేదు. ఆర్థిక ఇబ్బందుల వల్ల ఇండ్ల నిర్మాణాలు మధ్యలోనే నిలిచిపోతాయనే భయాలకు తావు లేకుండా ప్రభుత్వం ముందస్తుగానే నిధుల లభ్యతను నిరంతరం పర్యవేక్షిస్తోంది.